సో గ్లకోమా ట్రీట్మెంట్ మెయిన్ ఐఓపి రిడక్షన్ అంటే కంటి లోపల ప్రెషర్ తగ్గించేది మెయిన్ ట్రీట్మెంట్ మోడాలిటీ అనుకున్నాం. సో అది కాకుండా చాలామంది అడుగుతుంటారు, సో మెడిసిన్స్ కాకుండా ఇంకేమైనా న్యాచురల్ మెథడ్స్ ఉన్నాయా మేడం ప్రెషర్ తగ్గించుకోవడానికి, వాట్ ఎల్స్ వీ కెన్ డూ, మా లైఫ్ స్టైల్లో మేము ఏమైనా మోడిఫికేషన్ చేస్తే కంటి లోపల ప్రెషర్ తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ఇట్ హ్యాస్ గాట్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ ఐఓపి. సో అపార్ట్ ఫ్రమ్ ద మెడికల్ ట్రీట్మెంట్ మనం అంటే మెడిసిన్స్ వాడటంతో పాటు స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండటం వల్ల కొంతవరకు మనకి ప్రెషర్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఒకటి, తర్వాత మెడిటేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉందని ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ అనమాట. యోగాలో మనం పాటించే మెడిటేషన్ ద్వారా కూడా కొంతవరకు ఐఓపిని తగ్గించవచ్చు. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, అంటే జస్ట్ ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండటము, అసలు కదలకుండా ఉండటం, నడవకుండా ఉండటం చేయకూడదు. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు చేయగలిగినంత ఎక్సర్సైజ్ వాళ్ళు చేయడం బెటర్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా మూవ్ అవ్వాలి, పేషెంట్స్ నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా కూడా చేయొచ్చు. బట్ యోగాలో కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలన్నమాట గ్లకోమా పేషెంట్స్, ఎస్పెషల్లీ హెడ్ బెండింగ్ డౌన్ పోస్చర్ ఉండేవి, అంటే శీర్షాసనం అంటారు కదా, అలాంటి అంటే తల ఉంచినప్పుడు మనకి ఐఓపి అనేది ప్రెషర్ పెరుగుతుందన్నమాట. సో అందుకు ఆ హెడ్ డౌన్ పోస్చర్ ఆ పొజిషన్ ఉండే ఎక్సర్సైజెస్ని యోగాలో అవాయిడ్ చేయాలి. ఇన్స్పైట్ అంటే గ్లకోమాలో ఈ యోగా చేయటం వల్ల కొంతవరకు ప్రెషర్ తగ్గుద్ది, కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు అనమాట. అదేవిధంగా స్మోకింగ్ అనేది ఒకటి అవాయిడ్ చేయాలన్నమాట. స్మోకింగ్లో ఉండే ఆ నికోటిన్ సబ్స్టెన్స్ వల్ల కూడా ఆ ప్రెషర్ అనేది హైగా రేజ్ అవుతుంది. సో స్మోకింగ్ అవాయిడ్ చేయటము, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా యాక్టివ్గా ఉండటము, స్విమ్మింగు, మెడిటేషన్, యోగా అన్నీ చేసుకుంటూ, ఈవెన్ వాకింగ్ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్. ఐ డోంట్ సే దట్ వీ కెన్ స్టాప్ ఆల్ గ్లకోమా మెడిసిన్స్ ఇఫ్ యూ మాడిఫై యువర్ లైఫ్ స్టైల్, బట్ దట్ హ్యాస్ గాట్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే కంటి లోపల ప్రెషర్ తగ్గేదానికి మెడిసిన్స్ వాడటంతో పాటు మనం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఇంకా బాగా ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా మనము గ్లకోమా నుంచి చూపు అనేది ఎక్కువగా కోల్పోకుండా కూడా మనము ట్రై చేయొచ్చు.